కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడవైన పవిత్రుడవైన మా కన్న తండ్రి అని పిలిచే అదృష్టాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. ఎక్కడనో వెర్రివారముగా బ్రతుకుతున్నటువంటి మమ్మల్ని, ఎక్కడనో మూర్ఖులుగా జీవిస్తున్నటువంటి మమ్మల్ని నీ దయ ద్వారా, నీ కృప ద్వారా క్రీస్తు రక్తములో మమ్మల్ని కడిగి నీ హక్కున మమ్మల్ని చేర్చుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాము. ఇదిగో నాయన, ఈరోజు కూడా దివ్యమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, బలమైన బ్రతుకులకు కావలసిన అటువంటి చక్కటి సందేశాన్ని మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము. చెప్పబడుతున్న మాటలు కేవలం వినువార మాత్రమై ఉండి మమ్ముల్ని మేము మోసపుచ్చుకొనకుండా వింటున్న ప్రకారముగా మా బ్రతుకులను, మా జీవితాలను సరిచేసుకొనుటకును, మార్చుకొనుటకును కృప చూపి సహాయము చేయమని మొరబెడుతూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని వాళ్ళారా, చాలా సంతోషం. ఎందుకంటే మందిరంలోకి రావడం, మధురమైన దేవుని మాటలు వినడం, ఆయన మాటల చేత మనము బలపడడం, ఆయన కృపలో మనం ఈరోజు ఉండడం నిజంగా ఆ దేవాది దేవునికి ఏమిచ్చినా మనము రుణం తీర్చుకోలేము. మనం పుట్టామంటే ఆయననే కారణం, మనం బ్రతుకుచున్నామంటే ఆయననే కారణం, మనం జీవిస్తున్నామంటే ఆయననే కారణం, మనం మరణిస్తున్నామంటే ఆయననే కారణం. ఒకటి మనకు ఈ లోకంలో ఏది లేదు, 100 ఈ లోకంలో మనం ఉండడానికి రాలేదు. మన జీవితం, మన లక్ష్యం, మన మరణం అన్నీ కూడా ఆ దేవుని అయి ఉండాలన్నదే ఆ దేవుని యొక్క కోరిక. క్రీస్తునందు దేవుని వల్లారా, మనిషి పుడుతున్నాడు, చనిపోతున్నాడు. పుట్టిన మనిషి ఎక్కడి నుండి వస్తున్నాడు, చనిపోయిన మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు. పుట్టుక దేవుని నిర్ణయం అయితే మరణం కూడా దేవుని నిర్ణయమే అయితే పుట్టిన మనం ఈ లోకంలో ఏమి చేయాలని దేవుడు కోరుకున్నాడు, మరణించిన తర్వాత ఆ దేవాది దేవుడు ఎక్కడికి వెళ్ళాలని ఆశపడ్డాడు. వీటిని మనిషి క్షుణ్ణ పరిశీలన చేసి ఆలోచనతో అర్థవంతంగా తన మనస్సులోకి చేర్చుకుని బ్రతికినట్లయితే ప్రతి ఒక్కరూ, పుట్టిన ప్రతి మనిషి వారి యొక్క జీవిత పరమార్థం ఏందో అర్థమవుతుంది. కానీ లోకంలో మనం చూసినట్లయితే, అనేక మంది మనుషులను పరిశీలించినట్లయితే ఎందుకొరకు పుట్టారో తెలియదు, ఎందుకొరకు బ్రతకాలో తెలియదు, చనిపోయిన తర్వాత ఏమి సంభవిస్తుందో అది కూడా తెలియదు. వారిని చూస్తున్నప్పుడు నిజంగా దేవుని మనసెరిగిన కుమారునిగా, క్రీస్తు మనసెరిగిన ఒక క్రైస్తవుడిగా ఎంతగానో బాధేస్తుంది. ఇంతేనా ఈ జీవితము అనిపిస్తుంది. ఇందుకొరకే పుట్టారా, ఇందుకొరకే జీవిస్తున్నారా, ఇంతేనా ఈ లోకం అనే అనేకమైనటువంటి ప్రశ్నలు ఒక నిజ క్రైస్తవునికి ఉత్పన్నమవుతూ ఉంటాయి. నిజంగా దేవుని బిడ్డలారా, క్రీస్తు తెలియని వారు, ప్రభు మనస్సు అర్థం కాని వాళ్ళు అలా జీవిస్తున్నారు అంటే అర్థముందేమో, కానీ ఆ దేవుని యొక్క మనస్సు తెలుసుకున్నవారు, క్రీస్తు త్యాగాన్ని గుర్తించిన వారు వారిలాగానే జీవిస్తున్నప్పుడు చాలా బాధేస్తూ ఉంటుందండి. అలా బాధపడుతున్న ప్రతిసారి వాక్యంతో సరిచేయాలని, వారి బ్రతుకులను మార్చాలని, చక్కటి జీవితాన్ని దేవుని కొరకు సమర్పించేవారిగా ఉండాలని మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతూ ఉంటాయి. మనం చేసే అన్ని ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటాయి. విఫలమవుతున్న ప్రతిసారి
బాధ వస్తుందే కానీ వారి మీద మాత్రం ద్వేషం రాదు. కానీ వారికి కూడా అర్థమయ్యే ఒక రోజు వస్తుంది. వారికి కూడా అర్థమయ్యేది ఒక రోజు వస్తుంది. ఆ అర్థమైన రోజు వచ్చినప్పుడు మనిషి మారడానికి ఇష్టపడాలి, దేవుని కొరకు బ్రతకడానికి అర్హత సాధించాలి. అప్పటికీ మన భావజాలాలు కానీ, మన యొక్క పద్ధతులు కానీ, మన యొక్క క్రమాలు కానీ, మనం బ్రతుకుతున్నటువంటి విధానాలు సైతం మార్చుకోకుండా ఉన్నట్లయితే ఇక వారిని ఎవ్వరు కూడా బాగు చేయరు, వారు బాగుపడరు. ప్రభునందు దేవుని వల్లారా, ఈ పుట్టుక మరణాల విషయంలో ఎంతో క్లారిటీ కలిగినటువంటి ఒక భక్తుడు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాడు. తన జీవితాన్ని గొప్పగా ప్రారంభించినప్పటికీ మధ్యలో కొన్ని పరిస్థితుల ప్రభావం వలన దేవుని నుండి దూరం అవ్వడమే కాకుండా లోకంలో ఉన్నటువంటి పాపాన్ని మూటగట్టుకొని తన మనస్సులోకి చేర్చుకున్నాడు. ఆయన బ్రతికిన జీవితం అంతయు దేవునిలో లేనటువంటి ఆ సమయంలో ఎలాగైతే జీవించాడో ఆ జీవించినటువంటి అనుభవాన్ని అంతా కూడా బైబిల్ గ్రంథంలో లిఖితం చేశాడు. ఎందుకొరకు ఈ లోకంలో బ్రతుకుతున్నాము, ఎందుకొరకు ఈ లోకంలో జీవించాలి, అసలు జీవించే వాళ్ళు గొప్పవాళ్ళ, మరణించిన వాళ్ళు గొప్పవాళ్ళ, బ్రతుకుతున్నవారు గొప్పవాళ్ళ, పిండమై రాలిపోయిన వాళ్ళు గొప్పవాళ్ళ, ఈ మూడిటిపైన బాగా ధ్యానం చేశాడండి. ఒకటి, మనకంటే ముందు చనువు చాలించిన వారి గురించి వారిపైన ధ్యానం చేశాడు. రెండవది, తల్లి గర్భంలో నుండి రాలిపోయే పిండాల గురించే ధ్యానం చేశాడు. అలాగే ఈ లోకంలో బ్రతుకుచున్న వారి గురించి కూడా ధ్యానం చేశాడు. తేలిన ఫలితం ఏంటంటే ఆయన ఆలోచనలో దేవుడిచ్చినటువంటి భావం ఏంటంటే బ్రతుకుచున్న వారి కంటే చనిపోయిన వారే ధన్యులు అంటున్నాడు. బ్రతుకుచున్న వారి కంటే పిండముగా రాలిపోయిన వారే ధన్యులు అంటున్నాడు. ఎందుకు ధన్యులు, ఎక్కడ ధన్యులు, ఎప్పుడు ధన్యులు అని మనం ఆలోచిస్తే ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము దయచేసి 2-3 వచనాలు చూడండి. కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులనుకుంటుని. ఏమన్నాడండి? ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులు, చేసిన వారే ధన్యులు. అంటే బ్రతుకుచున్న వారి కంటే కాలాన్ని ముగించుకొని ఈ లోకంలో నుండి వెళ్ళిపోయిన వారు ధన్యులా? అందరూ ధన్యులా, కొందరు ధన్యులా? ఏమండి, వెళ్ళిపోయిన వారు అందరూ ధన్యులు అనడం లేదు ఆయన. ఒకవేళ అందరూ ధన్యులైతే చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి? పరదేశిలో ఉండాలి. నరకంలో ఉన్నవాళ్ళు ధన్యులా, పరదేశిలో ఉన్నవారు ధన్యులా? పరదేశంలో ఉన్నవారనే ధన్యులు అంటారు కానీ వేదనకరమైనటువంటి స్థలంలో ఉండి వేదన పొందుతున్నవారు ధన్యులు కాదు. వారిని ఏమన్నాడు దేవుడు? పాపము చేయువారిని పాతాళము పట్టుకొనును అన్నాడు. పాపము చేయువారిని పాతాళము పట్టుకొనును అన్నాడు. అంటే వేదనకరమైన స్థలములో జీవిస్తున్న వారందరినీ ధన్యులడం లేదు. ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి భక్తుల విషయంలో కంటే ఈ లోకంలో నుండి భక్తిగా జీవించి వెళ్ళిపోయిన వాళ్ళే ధన్యులు.
మరలా చదవమ్మ మాట. కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులు, ధన్యులు. వాళ్ళు ధన్యులట. మళ్ళీ క్రింది వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు? ఇంకని పుట్టని వారు, ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువు చేత. ఇంకని గర్భంలో ఉన్నటువంటి శిశువులు ఉంటారు కదండి, పుట్టబోవడానికి సిద్ధంగా ఉన్నారు. చూడండి, చాలామంది గర్భంలో చనిపోయిన వాళ్ళు ఉంటారు, పుట్టిన తర్వాత కాన్పు పీఠం పైన చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. వారు కూడా ధన్యులే అన్నాడు. తల్లి గర్భంలో ఉండి చనిపోయిన వాళ్ళు ధన్యులేంట. ఏమంటే కాన్పు పీఠముల మీద చనిపోయేవారు కూడా ధన్యులేనంట. అంటే పిండముగా రాలిపోయిన వాళ్ళు, పిండాలుగా బయటకు వచ్చి కాన్పు పీఠంలో మీద ఉండి చనిపోయిన వాళ్ళు ధన్యులేంట. ఎందుకంటే సూర్యుని క్రింద అన్యాయపు పనులు జరుగుతున్నాయటండి. చదవమ్మా ఆ మాట చదువు ఒకసారి. ఇంకనూ పుట్టని వారు, బాగా చూడాలి వాక్యాన్ని. ఇంకనూ పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువు చేత. చూడకుండా చనిపోతున్నాడు. సూర్యుని క్రింద అనేకమైనటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి. సూర్యుని క్రింద అనేకమైనటువంటి అన్యాయాలు జరుగుతున్నాయంట. నిజంగా లోకంలో అంత అన్యాయం ఉందా? అన్యాయం ఉందా అని ప్రశ్నించుట కంటే అసలు మంచేది ఉన్నది సమాజంలో. సమాజంలో మంచి ఎక్కడున్నదండి? ఏ మార్కెట్లో అమ్ముతున్నారు మంచిని? ఏ మనిషి పాటిస్తున్నాడు మంచితనాన్ని? ఏ మనిషి మంచిని వెతుక్కుంటున్నాడు? ఏ వ్యక్తి ఆ మంచితనంలో జీవిస్తున్నాడు? అంత అన్యాయం అని మాట్లాడుతున్నాడండి. అంత అన్యాయం. ఒక సహోదరి దగ్గర మంచితనం లేదు, ఒక సహోదరుని దగ్గర మంచితనం లేదు. లోకంలో అంతా అన్యాయం అని ఆలోచిస్తే అంతా అన్యాయమేంటి? నాణ్యత లేదు, అంతా అన్యాయమే. ప్రొద్దున లేచి పాలు తీసుకుంటాము, పాలు తీసుకొచ్చేవాడు కూడా అన్యాయం చేస్తున్నాడు, నీళ్లు కలిపి. ఆ పాలలో చక్కెర వేసుకోవాలనుకుంటాము, చక్కెరలో కూడా నాణ్యత లేదు, అందులో అన్యాయమే. ఉప్పు వేసుకోవాలనుకుంటాము, ఉప్పులో కూడా నాణ్యత లేదు, అందులో అన్యాయమే. అన్యాయం, 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 అన్యాయం. ఉదయం నుండి రాత్రి వరకు ప్రతి ఒక్క మనిషి చేసేది అన్యాయం, ప్రతి ఒక్క ఊహ అన్యాయం, ప్రతి ఒక్క తలంపు అన్యాయం. మనిషి పుట్టిన తర్వాత, కాన్పు పీఠపైకి వచ్చిన తర్వాత, సూర్యుని క్రింద భూమి మీద మనిషి బ్రతుకుతున్న బ్రతుకు అంతయి కూడా అన్యాయం. అన్యాయం లేకుండా మనిషికి ముందుకు వెళ్ళడం లేదంటే మీరు నమ్ముతారా? అన్యాయం అండి. ఇలాంటి సూర్యుని క్రింద అన్యాయపు పనులలో పాల్గొనకుండా, అన్యాయపు పనులలో జీవించకుండా, అసలు ఆ అన్యాయానికే గురి కాకుండా గర్భంలో ఉన్నటువంటి శిశువులు రాలిపోతే, పుట్టినటువంటి పిల్లలు ఈ లోకంలో నుండి వెళ్ళిపోతే వారు ధన్యులు. అన్యాయపు క్రియలలో పాల్గొనలేదు, పాపపు పనుల్లో జీవించడానికి అవకాశం కల్పించలేదు. వీరిద్దరూ ధన్యులేనట. మనకంటే దేవునిలో ఉండి, మనకంటే దేవునిలో జీవించి, కాలము గడిపి, మనకంటే ముందు నిద్రించిన వారు ధన్యులు. అలాగే తల్లి గర్భంలో నుండి రాలిపోతున్నటువంటి ప్రతి పిండము ధన్యులు. కాలం చేసిన వాళ్ళు, మనకంటే ముందు కాలం చేసిన వాళ్ళు, బ్రతుకుతున్న వారి కంటే ఏమండి పిండాలుగా రాలిపోయిన వాళ్ళు మరీ ధన్యులు. ఎందుకంటే వారికి ఏది
ఏ అన్యాయపు క్రియ కూడా వాళ్ళు చూడలేదు అని మాట్లాడుతున్నాడు. ఇంకా క్రిందికి వెళ్ళినట్లయితే వారే ధన్యులను కొంటిని అని మాట్లాడుతున్నాడండి. అంటే ఈయన జీవితం, దేవుని బిడ్డలారా, ఈ యొక్క సొలొమోను జీవితం పాపం చాలా సంవత్సరాలు బ్రతికిండు ఆయన. ఎంతోమంది అమ్మాయిల్ని వివాహం చేసుకున్నాడు, ఎంతోమంది ఉపపత్నులను ఆయన చేరపట్టాడు. జీవితమంతా, సగం జీవితమంతా కూడా లోకంలోకే ఆయన అప్పగించాడు. అనుభవంతో, జ్ఞానంతో అంతా వ్యర్థంరా బాబు ఇదేని మాట్లాడుతున్నాడండి. అంతా వ్యర్థము. ధన్యులు ఎవరంటే వీరిద్దరు ధన్యులు, ఎందుకంటే వారు పరదేశికి వెళ్ళిపోయారు అని మాట్లాడుతున్నాడు. ఇదే ధన్యతను గురించి క్రీస్తు కూడా మాట్లాడతాడండి. ఇదే ధన్యతను గురించి క్రీస్తు కూడా మాట్లాడతాడు. జనసమూహము వచ్చారు, క్రీస్తు బోధనలో ఉన్నటువంటి మాధుర్యాన్ని చాలామంది రుచి చూశారు. ఆయన చెప్పబడుతున్నటువంటి మాటలలో ఉన్నటువంటి అర్థాలు అమోఘం, అద్భుతం. అందుగురించి ఒక చోట మాట్లాడతాడు, ఆయన మాట్లాడినట్టుగా ఎవ్వరును ఎప్పుడును ఎక్కడనూ మాట్లాడలేదు అంటాడు. అంటే అలా ఎందుకు మాట్లాడాడంటే ఆయన లోకానికి చాలా దూరంగా, పాపానికి చాలా దూరంగా బ్రతుకుతున్నాడు కాబట్టి ఈ లోకం పైన ఆయనకు ఒక వైరాగ్యం కలిగింది. అసహ్యం వేసింది లోకాన్ని చూసి. మనుషుల యొక్క ఉద్దేశాలను చూసి ఆయన చాలా కలత చెందాడు. అలాంటి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఆయన మాటలకు అబ్బురపడిపోయినటువంటి ఒక స్త్రీ, చాలాసార్లు మీకు చెప్పాను, జనసమూహంలో నుండి నిలబడ్డదంటే ఒక తల్లి. నిలబడి, అయ్యా నువ్వు చాలా గొప్పవాడివి, ఇదిగో నిన్ను కన్నా ఆ తల్లి గర్భము, నీవు కుడిచినటువంటి ఆ తల్లి స్తనములు ధన్యములైనవని కేక వేసి చెప్పిందండి. అసలు పట్టజారలేదామె. ప్రసంగం అయిపోయిన తర్వాత వచ్చి చాలా గొప్పగా చెప్పావయ్యా అనడం లేదు. అసలు ఆయన మాటలకు అసలు ఆమె తట్టుకోలేకపోయిందండి. ఏంది ఈ వాక్యం, ఏంటి ఈయన మాటలు? ఆశ్చర్యపోయి జనసమూహంలో నుండి నిలబడి, నిన్ను కన్నా తల్లి గర్భము, నువ్వు కురిచినటువంటి ఆ స్తనములు ధన్యములని కేక వేసి చెప్పిందటండి. అనగానే యేసుక్రీస్తు వారు చాలా సంతోషమమ్మా, వందనాలు, చక్కటి సమాధానం ఇచ్చారు అని అనలేదండి. ఏమన్నాడు మనం చూసినట్లయితే లూకా సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము 27వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న యొక్క స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేక వేసి చెప్పగా ఆయన, అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరీ ధన్యులని చెప్పాను. చాలా సంతోషం అమ్మా, నిజంగా నా తల్లి గర్భము ధన్యమైందే, నేను కాదనడం లేదు. కానీ నా తల్లి గర్భము కంటే, నా తల్లి గర్భము ఎందుకు ధన్యం అంటున్నారు మీరు? నేను అలా బ్రతికాను, అలా జీవిస్తున్నాను అన్న వాక్యం చెబుతున్నానని నా తల్లి గర్భము ధన్యం అంటున్నారు. అది మంచిదే, కానీ దేవుని వాక్యము విని, దేవుని వాక్యం వినేవారు అందరూ ధన్యులన్నాడా? దేవుని వాక్యం వినే వాళ్ళందరూ ధన్యులన్నారా? అనలేదండి. 1000 మంది వింటారండి, లక్షల మంది వింటారండి, కోట్ల మంది వింటారండి. విన్న వాళ్ళందరూ పాటిస్తారా? పాటించరు. అసలు ఇప్పుడు విన్న మాట మందిరంలోనే విడిచిపెట్టే వాళ్ళు చాలామంది లేకపోలేదు. అనేక మంది విన్న మాటలని మందిరానికే పరిమితం చేసేటువంటి విశ్వాసులు లేకపోలేదు. ఎక్కడ విన్నారో అక్కడనే వదిలిపెట్టేస్తారు.
ఎక్కడ విన్నారో అక్కడ వదిలిపెట్టడం వలన వాళ్ళ హృదయంలో ఆ మాటలు ఫలించడం లేదు. వదిలిపెట్టిన తర్వాత ఎలా ఫలిస్తుందండి? విన్న మాటలను విన్నప్పుడే వదిలిపెట్టేస్తే మన హృదయంలో ఎలా ఫలిస్తాయి? రైతు దున్నినప్పుడు అందులో విత్తనం వేసి ఆ విత్తనాన్ని మళ్ళీ తీసేస్తే అది ఫలిస్తుందా? విత్తనం ఉంటే కదా ఫలించడానికి. దున్నినటువంటి రైతు విత్తనాన్ని అందులో వేసినప్పుడు ఆ విత్తనము అందులో ఉంటేనే తప్ప అది ఫలించదు. దున్నిన రైతు విత్తినటువంటి విత్తనాన్ని విత్తినట్టే విత్తి మళ్ళీ తీసేసుకుంటే ఫలిస్తుందా? అది ఫలించదండి. అలాగే విన్నటువంటి విశ్వాసి విన్న చోటే వాక్యాన్ని విడిచిపెట్టిపోతే వాళ్ళ హృదయంలో ఆ మాటలు ఫలించవు. విన్నటువంటి మాటలు హృదయంలో ఎప్పుడు ఫలిస్తాయంటే విని గైకొనువాడు, విని ఆ మాటలను గైకొనువాడు వారు మరీ ధన్యులు. ధన్యులు, మరీ ధన్యులు. ధన్యులెవరు? ఇప్పుడు చక్కటి సందేశాన్ని, వాక్యాన్ని వినిపింపజేసి కూర్చున్నప్పుడును, పడుకున్నప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, లేచున్నప్పుడును దేవుని యొక్క మాటలు వినిపించి అభ్యసింపజేసే వారి గర్భము ధన్యములే. కానీ చెప్పిన మాటల ప్రకారంగా జీవించేవారు మరీ ధన్యులండి. చాలామంది నన్ను నీ గర్భం తమ్ముడు ధన్యము 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 అంటున్నారండి. నాకు సంతోషం వస్తుంది. కానీ నాకంటే నా కుమారుడు మరీ ధన్యుడండి. నేను ధన్యుని కావచ్చు, నా భార్య ధన్యురాలు కావచ్చు, కానీ అలా జీవించి బ్రతికాడు చూడండి, అతను ఎవరన్నమాట ఇప్పుడు మరీ ధన్యులు. ధన్యత అనేది ఒక లిమిట్ అయితే మరీ ధన్యత అనేది అన్లిమిటెడ్. నేను నా కుమారుని కని వాక్యాన్ని అభ్యసింపజేసేసి దేవునిలో నిలబెట్టడానికి ప్రయత్నం చేశానేమో, కానీ కుమారుడు అలా జీవించి బ్రతికి ఈ లోకంలో నుండి వెళ్ళిపోయి పరదేశికి వెళ్ళాడు చూడండి. ఆయన ఎలాంటి వాడు? మరీ ధన్యుడు. అందుకొరకే నువ్వు నీ యొక్క కన్న గర్భము కుడిచిన స్తనములు ధన్యములైనప్పుడు వారు కాదు ధన్యులు, బ్రతికిన వాళ్ళు ధన్యులు అనలేదు యేసు. వారు ధన్యులే. ఎందుకు? దేవుని కొరకు బ్రతకమని చెప్పి దేవునిలో జీవింపజేసేవారి గర్భము ధన్యములే. కానీ అలా జీవించి అనుసరించి బ్రతికి మరణించి పరదేశికి వెళ్ళిన వాళ్ళు మరీ ధన్యులు. ఏమండి? ఇప్పుడు మరియా ధన్యురాలే. మరియా ధన్యురాలే. మరీ ధన్యులు ఎవరు? యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు. అపోస్తలుల తల్లిదండ్రులు ధన్యులే. అపోస్తలుల తల్లిదండ్రులు ధన్యులే. అపోస్తలులు మరీ ధన్యులు. సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు ధన్యులే. ఇక్కడ నిలబడి చిట్కాలు దిశానిర్దేశం చేసేవాళ్ళు, దేవుని కొరకు బ్రతకాలని చెప్పేవాళ్ళందరూ కూడా ధన్యులే. కానీ బ్రతికేవారు మరీ ధన్యులండి. చెప్పే వాళ్ళలో చేసేవాళ్ళు చాలామంది తక్కువగా ఉంటారు. వాక్యం నిలబడి చెప్పేవాళ్ళు ఉన్నప్పటికీ దాన్ని అనుసరించని వాళ్ళు చాలా ఎక్కువ మందిగా ఉంటారు. చెప్పిన మాటల ప్రకారంగా జీవించే వాళ్ళు నిజంగా వారు ధన్యులేనండి. అంటే దేవుని బిడ్డలారా, అక్కడ ప్రసంగి గ్రంథములో మనకంటే కాలము ముందుగా అనుభవించి దేవుని పనిలో మరణించిన వాళ్ళు ధన్యులే అన్నాడు. తల్లి గర్భంలో రాలిపోయిన వాళ్ళు ధన్యులే అన్నాడు. పిల్లల్ని దేవునిలో పెంచేవారి గర్భము ధన్యులే అన్నాడు. దాన్ని పాటించి అనుసరించి ప్రవర్తించి జీవించే వాళ్ళు కూడా ధన్యులే అన్నాడు. ఎందుకు ధన్యులంటే వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతారన్నమాట? పరదేశి నెమ్మదికరమైనటువంటి స్థలములోకి వెళ్ళిపోతారు. రైట్. అయితే దేవుని బిడ్డలారా, నిజంగా పరదేశి పరలోకం ఉన్నదంటారా? ఉన్నదా?
ఆ పరలోకం పరదేశి నిజంగా ఉన్నదండి? అనేకమైనటువంటి ఆలోచనలు. ఒకవేళ లేకపోతే అంతా లాసే కదా, అంతా లాసే కదా. ఈ లోకంలో ఎన్నో అనుభవించాలనుకున్నాము, ఎన్నో జీవించాలనుకున్నాము, వాటన్నిటినీ భరిస్తూ తప్పు చేయకుండా జీవిస్తున్నాము. లోక మాలిన్యతను అంటుపెట్టకుండా, పాపానికి ఏమాత్రము కాలు దువ్వకుండా, అన్నీ ఉన్నప్పటికీ, అన్నీ చేయాలనే ఆశ ఉన్నప్పటికీ వాటిని మనము భరించుకొని సహించుకొని నిందారహితులుగా సమక్షం కోల్పోయి బ్రతికి మరణిస్తే ఆ పరదేశి లేకపోతే పరిస్థితి ఏంటండి దేని బిడ్డ? ఆ నెమ్మదికరమైన స్థలమే లేకపోతే ఏంటండి? అసలు కనబడని ఆ పరదేశి ఉన్నదా? కనిపించని ఆ పరలోకం నిజంగానే ఉన్నదా? లేకపోతే పరిస్థితి ఏంటి? ఎంతో నష్టపోతాం కదా. లోకంలో మనుషులు అనుకున్నట్టుగా అనుభవించు రాజా అన్నది మనం ఏం చేస్తాము? అనుభవించకుండానే వెళ్ళిపోతాం కదా. ఏమండి, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో 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 మనకు వస్తూ ఉంటాయి. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళా బైబిల్లోకి వెళ్ళాలండి. మనం బలపరిచేది, మనల్ని స్థిరపరిచేది, మన హృదయాలను తృప్తిపరిచేది, మనల్ని సంతోషాన్ని ఇచ్చేది, మన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేది ఏది? బైబిల్ గ్రంథం అండి. నిజంగా అవన్నీ కూడా ఉన్నాయి. అది నిజం, వాస్తవం. ఎందుకంటే ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు పునరుత్థానాన్ని గురించినటువంటి భక్తులు దాన్ని మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు దాన్ని బయలుపరిచారు. ఎవరు? నూతన నిబంధనలో ఉన్నటువంటి యేసు, నూతన నిబంధనలో ఉన్నటువంటి భక్తులు. ఎంత ప్రగాఢంగా నమ్మారంటే, నమ్మడం కాదు, ఇది నిజం. పౌలు గారు మాట్లాడుతూ 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, ఇంతకుముందు వాక్యపఠనంగా చదువుకున్నటువంటి మాట, 4వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. 2 పురుషుల కలయికనే మానవ జీవితం. 2 పురుషుల కలయికనే మానవ జీవితం. మొదటివాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఉంటాడు. మొదటివాడు ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యుడు, రెండవ వాడు ఆ పరలోకములో ఉన్నటువంటి దేవునికి సంబంధించినటువంటి మనుష్యుడు. ప్రకృతి సంబంధమైన ఈ శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ మానవ దేహంలో ఉన్నది. కనిపించని ఆత్మ మానవ దేహంలో ఉంది, కనిపించేటువంటి శరీరం పైన ఉన్నది. మా బాహ్య పురుషుడు అంటే ఎవరు? శరీరానికి సంబంధించినటువంటి మనస్సు. బాహ్య పురుషుడు చదవమ్మా, అంతకంతకు కృషించుచున్నను. బాహ్య పురుషుడు కష్ట నష్టాల ద్వారా, ఇబ్బందుల ద్వారా, కన్నీళ్ళ ద్వారా, మరణాల ద్వారా ఈ బాహ్య పురుషుడు కృషించుచున్నను. ఆంతర్య పురుషుడు అనగా ఆత్మకు సంబంధించినటువంటి ఆ పురుషుడు ఎలా ఉన్నాడట? దినదినము 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 నూతన పరచబడుచున్నాడంట. బాహ్య పురుషుడు అంతకంతకు కృంగిపోతున్నాడట, నశించుతున్నాడట. కానీ ఆంతర్య పురుషుడు, ఆత్మకు సంబంధించినటువంటి పురుషుడు ఉన్నాడు చూడండి, దినదినం ఏమవుతున్నాడట? నూతన పరచబడుచున్నాడు. ఎందుకు నూతన పరచబడుచున్నాడో క్రింద చెబుతున్నాడు.
మేము దృశ్యమైన వాటిని చూడడం లేదు, దృశ్యమైన వాటిని చూడడం లేదు. ఈ భూలోకానికి సంబంధించినవన్నీ కూడా దృశ్యమైనవి. ఈ శరీరము దృశ్యమైనది, భూలోకము దృశ్యమైనది. దృశ్యమైనవంటే కనబడేటివి, ఆకాశము కనబడేటివి, సిరి సంపదలు కనబడేటివి, లోకబంధాలు కనబడేటివి, మానవ నిర్మాణ ఆకారము కనబడేటివి. వీటన్నిటిని గురించి మేము ఆలోచించడం లేదు. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. మేము కనిపించే వాటిని చూడడం లేదు, మానవ నేత్రాలతో చూడడం లేదు. మేము అదృశ్యమైన వాటిని, కనిపించని వాటినే ఆ పరలోకం కనబడడం లేదు, ఆ పరదేశు కనబడడం లేదు, మానవ దేహంలో ఉన్నటువంటి ఆత్మ కనబడడం లేదు, మనుషుల మనుగడకు కారణమైనటువంటి ఆ దేవుడు కనబడడం లేదు. ఇదిగో కనబడని ఆ యొక్క వాటినే మేము నిదానించి చూచుచున్నాము. అంటే మానవ నేత్రాలతో ఈ శరీరాలను, ఈ లోకాన్ని మేము చూస్తున్నాము. మనోనేత్రాలతో మేము ఆ కనిపించినటువంటి ఆ దేవుడు, కనిపించినటువంటి ఆత్మ, కనిపించినటువంటి ఆ పరదేశు, కనిపించినటువంటి ఆ పరలోకం గురించి ఆలోచిస్తున్నాము. అస్సలు ఈ ప్రకృతి సంబంధమైన వాటిని మేము మనసులో పెట్టడం లేదు. మనిషి పుట్టాడు అంటే దేవుడు ఉన్నాడని అర్థం, మనిషి చచ్చాడు అంటే దేవుడు ఉన్నాడని అర్థం. ఈ భూలోకం కనిపిస్తుంది అంటే మానవులలో ఎవ్వరు కూడా ఈ భూలోకాన్ని తయారు చేయలేరని మనం విశ్వసిస్తున్నాము. భూలోకాన్ని తయారు చేసే శక్తి, సామర్థ్యత కలిగినటువంటి ఆ దేవుడే పరదేశును, పరలోకాన్ని చేయలేడా? చెయ్యగలడు. ఇది వాస్తవం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, ఇక్కడికి వచ్చేద్దామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక, ఇక్కడ బాగా మెన్షన్ చేస్తున్నాడండి. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నదా లేదా ప్రశ్నిస్తున్నాడండి పౌలు గారు. ఈ ప్రకృతి సంబంధమైన శరీరాన్ని ఎవరు నిర్మించారు? తల్లా, తండ్రా, శాస్త్రవేత్తన, లోకంలో ఉన్నటువంటి అధికారుల, మనుషులను తయారు చేసేటువంటి కర్మాగారాలు ఎక్కడైనా ఉన్నాయా? మనుషులను తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు ఎక్కడైనా దొరుకుతున్నాయా? పోనీ ఇండియా వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానంతో వెనుకబడి ఉన్నను అత్యాధునిక పరికరాలు కలిగినటువంటి దేశాలలో ఇలాంటి మనుషులను తయారు చేసేటువంటి పరికరాలు మనకు కనబడుతున్నాయా? లేదండి. మనిషిని తయారు చేసేది ఎవరు? ఆ దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం మీరు చూడవలసిన అవసరం లేదు, 13-14 వచనంలో అంటాడు. ఏమని? వారు దేవుని వలన పుట్టిన వారే కానీ తల్లిదండ్రుల మానుసేచ్ఛల వలనైనను శరీరేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. క్రమాన్ని పెట్టాడు. క్రమాన్ని, భార్యాభర్తల ధర్మం ద్వారా ఈ యొక్క మానవ నిర్మాణం చెందుతుంది. క్రమాన్ని పెట్టాడు. కానీ దాన్ని చేస్తుంది ఎవరు? దేవుడండి. దాన్ని నిరూపిస్తుంది ఎవడు? దేవుడు. అవయవాన్ని ఇస్తుంది ఎవరు? దేవుడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, నీవు పుట్టక ముందుకే నేను నిన్ను ఎరిగి తిని. అంత ప్రణాళికతో మనం వచ్చామండి. అందుగురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు, ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నదంటే నువ్వు నమ్ముతావా? నమ్మాలండి. మనం ప్రకృతి సంబంధమైన శరీరంలోనే ఉన్నాము. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నదని ప్రగాఢంగా ఎలాగైతే నువ్వు నమ్ముతున్నావో, ఎలాగైతే విశ్వసిస్తున్నావో,
అలాగే ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఇంకా క్రింద, ఇందు విషయమై ఉన్నది అని చెప్పేసి ఏమండి 45వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఇందు విషయమే ఆదాము మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడినది. కడపటి ఆదాము జీవింపజేయ ఆత్మయాను. ఆత్మ సంబంధమైనది మొదటి కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధం. ప్రకృతి సంబంధమైన శరీరం మొదటగా చేశాడు దేవుడు. ఆత్మ సంబంధమైన ఆత్మను లోపలికి పంపించి మళ్ళీ ఆత్మ సంబంధమైనదిగా చేశాడు. కాబట్టి అక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, మేము దృశ్యమైన వాటిని చూడక, మళ్ళీ ఎక్కడికి వచ్చేయమ్మా, అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈ రెండింటిని మనం ఆలోచన చేద్దాం. దృశ్యమైనవి అనిత్యములు అన్నాడు. అనిత్యములా కావా? అనిత్యములంటే ఉండవని అర్థం. అనిత్యములంటే ఉండవని అర్థం. నిత్యములు అంటే ఎప్పటికీ ఉండేవని అర్థం. ఎప్పటికీ ఉండేవి వేటిని అన్నాడు? అదృశ్యమైనవి అంటే నీకు కనిపించనివి, ఎప్పటికీ ఉండేటివి. నీకు కనిపిస్తున్నవి నువ్వు ఎప్పటికీ ఉండాలని కోరుకున్నా ఉండేటివి కావు. తల్లి ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నావా? ఉంటుందా? ఉండదండి. తండ్రి ఎప్పటికీ ఉండాలని ఉంటాడా? ఉండడు. భార్య ఎప్పటికీ ఉండాలని ఉంటుందా? ఉండదు. భర్త ఎప్పటికీ ఉండాలని ఉంటాడా? ఉండడు. దృశ్యమైనవి ఇవన్నీ. తండ్రి అనిత్యమే, తల్లి అనిత్యమే, పిల్లలు అనిత్యమే, బంధువులు అనిత్యమే. ఇన్ని అనిత్యములు దృశ్యమైనవి కనబడుతున్నప్పుడు, ఇన్ని అనిత్యములు దృశ్యమైనవి కనబడుతున్నాయి మనకు. ఆయన చెప్పినట్టుగానే జరుగుతున్నాయి వాస్తవాలు ఇవన్నీ. దృశ్యమైనవి అనిత్యములు ఇవి జరిగి తీరుతున్నాయి. అదృశ్యమైనవి ఉన్నవి చూడండి, అదే పరదేశం, ఆత్మ, పరలోకం, దేవుడు, అవి నిత్యములు. నువ్వు భర్తను ఎంత ప్రేమించినా, భార్యను ఎంత ప్రేమించినా, తల్లిదండ్రులను ఎంత ప్రేమించినా, పిల్లల్ని ఎంత ప్రేమించినా, లోకాన్ని ఎంత ప్రేమించినా అవి అనిత్యములు అన్నాడండి. అనిత్యములు ఉండవు. అదృశ్యమైనవి, దేవుడు కనబడడు, ఆయన అదృశ్యుడు, ఆయన నిత్యము, నిత్య నివాసి. పరదేశి కనబడదు, పరలోకం కనబడదు, అది నిత్యం. ఆత్మ కనబడదు, అది ఎప్పటికీ ఉండేది. అందుగురించి ఆయన ఏమంటుందంటే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈ శరీరాన్ని ఎంత నమ్ముకున్నా ఉంటుందండి, ఇది అనిత్యమైనది. ఆత్మను నమ్ముకో, అది నిత్యమైనది. శరీరాన్ని నమ్ముకుంటే అది అశాశ్వతమైనది. ఆత్మకు సంబంధించినటువంటి జీవితం కొరకు ఆరాటపడు, అది నిత్యమైనది. వీరి జీవితాలను మనం పోల్చుకుంటే అన్నీ నిజమేనండి. పరదేశి ఉన్నది నిజం, పరలోకం ఉన్నది నిజం. ఎందుకంటే భూలోకం ఉన్నదంటే భూలోకాన్ని తయారు చేసింది ఎవరు? దేవుడు. భూలోకాన్ని తయారు చేసినటువంటి దేవుడు పరలోకాన్ని చేయలేడా? అయినా వీళ్ళందరూ ఎక్కడ బ్రతికారండి? యెరూషలేం ప్రాంతంలో. ఇప్పటికి యెరూషలేం ఉన్నదా? ఉన్నదండి. యేసును సిలువేసిన స్థలం ఉన్నదా? ఉన్నదండి. యోర్దాను నది, యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నటువంటి యోర్దాను నది ఇప్పటికీ ఉన్నదా? ఉన్నదండి. సిరియా సేనాధిపతి ఎలీషా మునుగమన్నటువంటి అదే యోర్దాను నది, అప్పుడు యోర్దాను నది ఉన్నది. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్న నాటి యోర్దాను నది అదే ఉన్నది. మరి ఇప్పుడేమైనా మారిపోయిందా యోర్దాను నది? ఉన్నదండి దేవుని బిడ్డలారా. క్రీస్తు పూర్వం ఎలీషా కాలంలో, ప్రవక్తగా ఉన్నటువంటి ఎలీషా కాలంలో సిరియా సేనాధిపతికి ఆయన ఆరోగ్యాన్ని బాగు చేయడానికి వచ్చి ఎలీషాని ప్రార్థన చేయమని అడిగితే, నువ్వు యోర్దాను నదిలో మునుగుమన్నాడు. మునిగాడు, పసివిల్ల దేహం వలయింది. క్రీస్తు శకం యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా అదే యోర్దాను నదిలో ఎవరు బాప్తిసం తీసుకున్నారు?
యేసుక్రీస్తు బాప్తీసం తీసుకున్నాడు. ఇప్పుడు యోర్దాను నది లేదనుకుంటున్నారా? వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అదే యోర్దాను నదిలో బాప్తీసం తీసుకున్నాడు. అంటే నిజం, వాస్తవం. అప్పుడున్న యెరూషలేమే ఇప్పుడున్నది. అదే ప్రాంతం. యేసుక్రీస్తును 2000 సంవత్సరాల క్రితం సిలువ వేసినటువంటి కపాల స్థలం అనే ఆ స్థలములో ఇప్పటికే ఆ కపాలన్న స్థలము ఉన్నది. యేసుక్రీస్తు సమాధి కూడా ఇప్పటికీ ఖాళీగానే ఉన్నది. అంటే అర్థం ఏమైంది? యేసు తిరిగి లేచాడు. యేసు తిరిగి లేచాడు. ఎక్కడికి వెళ్ళాడు? దొంగతో పాటు ఏమన్నాడు? నేడు నీవు నాతో పరదేశికి వెళ్ళాడు. ప్రవక్తలను పరామర్శించాడు. 3వ దినమున తిరిగి లేచాడు. అందరూ చూస్తుండగా ఆరోహణమై పరలోకానికి. ఇవన్నీ నిజమండి దేవుని బిడ్డలారా. సరే, పరలోకం లేదనుకుందాం, మరో రకంగా ఆలోచిస్తే. ఏలియా నిద్రించాడు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం. మోషే మరణించాడు 3000 సంవత్సరాల క్రితం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఒక కొండపై రూపాంతరం చెందుతున్నాడు. అక్కడ ఎవరెవరు వచ్చారండి? అక్కడికి ఏలియా వచ్చాడు, మోషే వచ్చాడు, పేతురు, యోహాను వీరిద్దరు కూడా అక్కడికి వెళ్ళారు. నిర్గమం గురించి ఆలోచన చేస్తున్నారు, ప్రణాళిక. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవాలి కదా, ఎలాంటి వాళ్ళు సలహాలు సూచనలు వీళ్ళు ముగ్గురు కూడా చర్చించుకుంటున్నారు. వీళ్ళు చూశారు, అయ్యా ప్రభువా, ఏలియాకొకటి మోషకొకటి ఇక్కడ పర్ణశాలలు కట్టడం నీకు ఇష్టమేనా అని అడిగారు. ఆకాశం నుండి ఒక వాక్ వచ్చింది, మీరు ఊరకుండుడి, ఆయన చెప్పినట్టుగా వినుండి, కానీ ఆయనకు సలహాలు మాత్రం మీరు ఏమండి. ఎప్పుడో చనిపోయినటువంటి మోషే, ఎప్పుడో చనిపోయినటువంటి ఏలియా యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండగా రావడం ఏంటండి? అంటే పరదేశి నిజంగానే ఉన్నది. లేకపోతే ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోయినటువంటి మోసుకపోతున్నటువంటి ఆ చిన్నది, చనిపోయినటువంటి ఆ చిన్నది లేచి రానగానే లేచి వచ్చిందంటే మరో జీవితం ఉన్నది, ఆత్మకు ముగింపు లేదు. 4 రోజులు సమాధిలో ఉంచబడినటువంటి లాజరు క్రీస్తు రాగానే ఆ దేవునికి ప్రార్థన చేసి లాజరు బయటికి అనగానే 4 సంవత్సరాలు జీవశవంలా, ఆత్మ లేనటువంటి శవంలా ఉన్నటువంటి ప్రేత వస్త్రాలతో కట్టబడినటువంటి లాజరు సమాధుల్లో నుండి నడుచుకుంటూ వచ్చాడంటే ఆత్మకు ముగింపు లేదన్నమాట. అంటే ఆత్మ ఎక్కడున్నది? పరదేశిలో ఉన్నదండి దేవుని బిడ్డలారా, పరదేశిలో ఉన్నది. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో మాట్లాడుతుంది తల్లి. ఒకసారి చూసుకొని ఇక్కడికి వద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. చంపేది ఆయనే, పాతాళానికి పంపించేది ఆయనే. లాజరును పాతాళానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రార్థన చేయడం వల్ల ఆ దేవాది దేవుడు క్రీస్తు మనవి విని మళ్ళీ లాజరును బయటికి పంపించాడు. ఆ చిన్నది నిద్రించింది, పరదేశికి వెళ్ళింది. మళ్ళీ యేసుక్రీస్తు రమ్మనగానే ఆ దేవుడు ఆయన మాట విని ఆ చిన్నదాన్ని రప్పించింది. 5కు మేడ మీదకి క్రింద పడ్డాడు, ప్రార్థన చేశాడు పౌలు. దేవుడు ఆ ప్రార్థన విని 5కిని బయటికి రప్పించాడు. తబిత కాయలపడి చనిపోయింది, మళ్ళీ పేతురు వచ్చేశాడు, ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన విని తబితను మళ్ళీ. అంటే మనిషికి మరణం ముగింపు లేదు, ఆత్మకు మరో జీవితం ఉంది. అది ప్రభునందే ఉన్నది, అది పరదేశిలో ఉన్నది. ఇది వాస్తవం అండి. అందుగురించే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచున్నాం. మనం అందరము చనిపోతాము, కానీ వెళ్ళాల్సింది ఆ పరదేశికి అండి. ఈ లోకం శాశ్వతం కాదు, ఇది అశాశ్వతమైంది. శాశ్వతమైనటువంటి ఒక లోకం ఉన్నది, అదే పరలోకం. ఎన్నో సూచక్రియలు చేశాడు యేసుక్రీస్తు, ఎన్నో అద్భుతాలు చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారండి. యెరూషలేములో ఉన్నటువంటి ఆ గలిలయ, నజరేతు, సమరయ వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇన్ని సూచక్రియలు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు కదా యేసుక్రీస్తు, అసలు ఈయననే రాజుని చేసేస్తే బాగుంటుంది అనుకున్నారండి.
సూచక్రియలు అవక్కైపోయారు, ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకు ఎవ్వరు చేయలేదు, ఇంత గొప్పవాడు, ఈయననే రాజును చేస్తే అందరినీ తినడానికి అన్నం పెడతాడు, చనిపోయినా తిరిగి లేపుతాడు, అసలు మనకు కొదవలేదు, ఎన్ని పాపాలు చేసినా చేయొచ్చు. వచ్చారు, పట్టుకోకపోయారు. ఆయన ఏం చేశాడండి? పారిపోయాడటండి. ఎందుకండి? కనబడుతున్నటువంటి సింహాసనాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడండి యేసు? ఏ రోజు రాజు అంటే అది మాటలా? కార్పొరేట్ కోసమే కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి ఈ లోకంలో సింహాసనాన్ని అధిష్ఠించయ్యా అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే, నాకు ఈ తుచ్చమైన సింహాసనం, అశాశ్వతమైన సింహాసనం నాకెందుకు అని కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడట. ఈ సింహాసనం ఆయనకు అవసరం లేదు. ఎందుకు? ఇది అదృశ్యమైనది, అనిత్యమైనది. శాశ్వతమైనటువంటి నివాసం కోసం ఆరాటపడ్డాడు ఆయన. ఏదా నివాసం? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21లో వచ్చింది, నేను జయించి నా తండ్రి సింహాసనం పైన కూర్చున్న ప్రకారం జయించు వారిని ఈ సింహాసనాన్ని వాళ్ళకి ఇత్తును అని చెప్పాడు. మనమైతే సింహాసనం కోసం ఆరాటపడతాము, ఆ ఏసేందుకు ఆరాటపడలేదండి. కనిపించేది ఆయనకు ఉన్నది ముందే. ఏ రోజు సింహాసనాన్ని అధిష్ఠించండి, దీనిపైన కూర్చోండి, చక్కటి పరిపాలన చేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే, ఇదో సింహాసనమా? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్నాడండి. పరలోకంలో ఉండే ఆ సింహాసనం మీద కన్నేశాడు కానీ ఈ సింహాసనానికి అతుక్కుపోవాలని ఆశపడలేదండి యేసు. పరలోకమైన సింహాసనమైన ఆసీనుడు కావాలని ఆశపడ్డాడు కానీ ఈ సింహాసనం కనబడుతుంది కదా, ఈ దృశ్యమైన దాన్ని నేను అనుభవించాలని కోరుకోలేదంటే దేవుని బిడ్డలారా. ఈ యొక్క సీక్రెట్ తెలియక చాలామంది ఫెయిల్ అయిపోతున్నారండి దేవుని బిడ్డలారా. బైబిల్ అంతా చెబుతుంది ఒకే ఒక్క నినాదం, అందమైనను ఐశ్వర్యమైనను అధికారమైనను శాశ్వతం కావు. మరలా గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెబుతున్నటువంటి బోధ ఏంటో తెలుసా? అందమైనను ఐశ్వర్యమైనను అధికారమైనను శాశ్వతం కావు. ఏది శాశ్వతం? అదృశ్యమైనవి శాశ్వతం. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదండి. శాశ్వతమైంది ఒకే ఒకటి, అది పరలోకం. పౌలు ఎంతో విజృంభించాడు, మంచి స్థానం సంపాదించుకున్నాడు, అనేక మందిని హతమారుస్తున్నాడు. యేసే క్రీస్తుని ప్రకటించే ప్రతి ఒక్కరిని కత్తి చేత ఖడ్గం చేత కూల్చుతున్నాడు. గమాలియేలు దగ్గర నిష్ఠగా బైబిల్ని చదివాడు, ధర్మశాస్త్రాన్ని అనేక దఫాలుగా ఆయన నేర్చుకున్నాడు, పరిశీలించాడు, పరిశోధించాడు. ధర్మశాస్త్రాన్ని అనర్గళంగా విభజించి విడదీసి అర్థం చేయించే సమర్థుడు. కయప తర్వాత మొదటి స్థానంలో ఎవరున్నారంటే అంత అధికారం కలిగిన వాడిగా ఒక పౌలు మాత్రమే ఉన్నాడండి. మ్యాటర్ అయిపోయింది ఆయనకు, జీవిత పరమార్థం ఏందో అర్థమైపోయింది. ఈ లోకం అశాశ్వతం అనుకున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. తిమోతిని మాట్లాడతాడు. రెండో తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము, 2 తిమోతి 4వ అధ్యాయము 6-7 వచనాలు. నేనిప్పుడే ప్రాణార్పణగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమున్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసాన్ని కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. ఏ కిరీటం ఉంచబడిందంట? నీతి కిరీటం. కయప క్రింద ఈ లోకంలో ఆయనకు ఒక కిరీటం ఉన్నది, ఆ కిరీటం నాకు వద్దనుకున్నాడండి. ఈ కిరీటం నాకు అవసరం లేదు, అశాశ్వతమైనటువంటి ఈ కిరీటం నాకు అవసరం లేదు, శాశ్వతమైన కిరీటం కావాలి, అది నీతి కిరీటం కావాలి, ఎప్పటికీ నేను ధరించుకునే కిరీటం కావాలి. ఇదిగో మంచి పోరాటం పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాను, సమయమనక అసమయమనక దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాను,
సమయమనక అసమయమనక దేవుని గురించే జీవించాను. సమయమనక అసమయమనక ప్రార్థనలు చేశాను. సమయమనక అసమయమనక అనేక మందికి వాక్యాన్ని ప్రకటింపజేసి దేవుని పాదాల చెంతకు చేర్చాను. ఇక నాకు మరణం వచ్చినా నాకు నీతి కిరీటము, కనిపించని ఆ నీతి కిరీటము, కనిపించే కిరీటాన్ని వదులుకొని కనిపించని ఆ నీతి కిరీటం కొరటకు ఆరాటపడినటువంటి పౌలు, కనిపించే హేరోదు రాజు సింహాసనాన్ని కాదనుకొని కనిపించినటువంటి పరలోకంలో దేవుని సింహాసనం కోసం కావాలని ఆశపడ్డటువంటి భక్తులు ఎందరో 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 ఎందరోనండి. మనము కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. శ్రమలు లేకుండా, కష్టాలు లేకుండా, నష్టాలు లేకుండా మనం పరలోకానికి వెళ్ళమండి. దేవుడు ఈ జీవితంలో చేసే ప్రతిదీ కూడా మనకు నేర్పుతున్నాడు. ప్రతిదీ కూడా మనకు నేర్పుతున్నాడు. మనకు తెలియంది ఏంటంటే ఇది నిజం అనుకుని దీని గురించే ఆరాటపడుతూ ఉంటామండి. ఏదో కావాలని చర్చకు వస్తుంటాము, యథావిధిగా మనం బ్రతకడానికే ఇష్టపడుతూ ఉంటాము. దేవుడు అది కోరుకోలేదండి. మనిషి కళ్ళు మూయగానే మూసేటప్పుడు బాధ ఉంటుందేమో, కానీ కళ్ళు మూసి తెరవగానే, అనగా ఈ శరీరాన్ని వదలగానే వారికి మహా గొప్పతనం ఉంటుంది. ఇక బ్రతికున్నవారు చెబితే నమ్మం మనం. బ్రతికున్నవారు చెప్పి ఈ లోకంలో బ్రతికున్నవారు చెబితే నమ్మలేకపోతున్నాం. వాళ్ళందరూ కూడా ఈ లోకంలో ఉన్నప్పుడే మాట్లాడారు కదా అనుకుంటాము. కానీ పరలోకము నరకం ఉన్నదని ఎవరు బాగా చెప్పగలుగుతారండి? బ్రతికున్న వాళ్ళకంటే ఎక్కువగా అందులోకి ప్రవేశించిన వాళ్ళు బాగా చెబుతారు. మనకు అందరికీ తెలుసు, లూకా సువార్త 16వ అధ్యాయం. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు దర్జాగా బ్రతికాడు అన్ని పాపాలు చేస్తూ. లాజరు పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతికి జీవించి మరణించాడు. ధనవంతుడు పాత పెట్టబడి పాతాళంలోకి వెళ్ళెను. లాజరు నిద్రించి దేవదూతల చేత కొనిపోబడిన తర్వాత ఆయన ఎక్కడున్నాడట? అబ్రహాము రొమ్మున ఆనుకొని. ఈ సందర్భము, ఈ దృశ్య రూపకము, ఈ వాస్తవం ఎక్కడ జరుగుతున్నటువంటి స్థితిగతులు వాళ్ళు చెబితే మనం నమ్ముతాం కావచ్చు. పౌలు భూలోకం మీద ఉన్నప్పుడే మాట్లాడాడు. యేసుక్రీస్తు కూడా భూలోకంలో ఉన్నప్పుడే మాట్లాడాడు. భక్తులందరూ శరీరధారి అయి ఉన్నప్పుడే మాట్లాడారు అనుకుంటున్నాం కావచ్చు. ఇప్పుడు వీళ్ళెవరు? ఇప్పుడు పరదేశంలో పాతాళంలో జరుగుతున్నటువంటి సన్నివేశం. అప్పుడు ఆయన వేదనకరమైనటువంటి స్థలంలోకి వెళ్ళాడు. ఎవరు? ధనవంతుడు. నెమ్మదికరమైనటువంటి స్థలంలోకి ఎవరు వెళ్ళారు? లాజరు వెళ్ళాడు. ఇప్పుడు బాధపడుతున్నాడు. అగ్ని యాతన పడవచ్చు. తండ్రివైన అబ్రహామా, ఆయనకు అర్థమైపోయిందండి. భూలోకంలో ఉన్నటువంటి వారికి అర్థం కానటువంటి ఆ విషయము పాతాళంలో బాధపడుతున్నటువంటి ధనవంతుడైతే కరెక్ట్గా చెబుతున్నాడు. ఇప్పుడు తండ్రివైన అబ్రహామా, నాయందు కనికన పరపడి లాజరు యొక్క చిటికెన వేలు నీళ్లలో ముంచి నా గొంతును చల్లార్చుటకు పంపవా ప్లీజ్ అని అడిగాడు. అడిగితే అబ్రహాం ఏమన్నాడండి? విశ్వాసులకు తండ్రి, నెమ్మదికరమైన స్థలంలో పెద్ద మనిషి, అధికారం కలిగినటువంటి వ్యక్తి. అబ్రహాం ఏమన్నాడు? కుమారుడా, నీవు భూలోకమందు ఎట్లా బ్రతికినవో ఒకసారి జ్ఞాపకం చేసుకో. కానీ లాజరు ఎన్నో కష్టాలు పడ్డాడు, అయినా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఆయన నెమ్మదికరమైన స్థలంలో ఉన్నాడు, నీవు మాత్రం వేదనకరమైన స్థలంలో ఈ యాతన పడుతున్నావు. ఇది కరెక్టే, నిజమే అనగానే ఇది తప్పు ప్రభువా, నాకు అర్థం కాలేదు ప్రభువా అనలేదండి ఆయన. ఎవరు? ధనవంతుడు అనలేదు. నేను జీవించిన జీవితానికి నాకు శిక్ష ఇది నిజమే, కాకపోతే ఒక రిక్వెస్ట్ అయ్యి అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? రిక్వెస్ట్, దయచేసి ఇదిగో లాజర్ను, నాకు 5 సహోదరులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? నాతో పాటు 6. పాతాళంలో వేదనకరమైన స్థలంలో ఉండి మనోనేత్రాలు వెలిగించుకొని బాధపడుతున్నాడు. ఎవరు? ధనవంతుడు. నాకు 5 సహోదరులు భూలోకంలో ఉన్నారు, దయచేసి ఈ స్థలంలోకి వారు రాకూడదు. ఈ అగ్నిజాలంలో నేను వేదన పడుతున్నాను, యాతన పడుతున్నాను, బాధపడుతున్నాను. ఇది చాలా కష్టమైంది, క్లిష్టమైంది, వేదనకరమైంది, దుఃఖకరమైంది.
భరించలేకపోతున్నాను, నీ నుండే ఈ వేదనకరమైన స్థలంలోకి నా సహోదరులు రావద్దు, ప్లీజ్ అబ్రహాం గారు లాజర్ను పంపించవా ప్లీజ్. లాజర్ను పంపించడం కుదరదు, అసలు రూల్స్ ఒప్పుకోవు. అయినా నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు? మోషే ప్రవక్తలు భూలోకంలో ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ వాక్యం చెబుతున్నారు, వారి మాటలు విని వారు చెప్పినట్టుగా నడుచుకుంటే సరిపోతుంది అని చెప్పినప్పుడు ధనవంతుడు ఏమన్నాడండి? అట్ట కాదు ప్రభువా, వాళ్ళు నమ్మడం లేదు ప్రభువా, మనుషులే అనుకుంటున్నారు ప్రభువా, పరలోకం ఉన్నదా పరదేశం ఉన్నదా ఇవన్నీ కూడా వాళ్ళు అబద్ధాలు అనుకుంటున్నారు ప్రభువా, కాబట్టి మృతులలో నుండి ఒకడు వెళితే వాళ్ళు నిజంగానే నమ్ముతారు ప్రభువా అన్నప్పుడు అబ్రహాం ఏమన్నాడండి? వారి మాటలు, భూలోకంలో ఉన్నటువంటి ప్రవక్తల మాటలు నమ్మకపోతే మృతులలో నుండి ఒకడు వెళ్ళిన వారు నమ్మనే. అంటే నమ్మేవాళ్ళు ఎలా నమ్ముతారన్నమాట? ఈ లోకంలో ఉన్నటువంటి యథార్థంగా చెప్పేవారి మాటలు, నీతిగా చెప్పే మాటలు చెబితే నమ్ముతారన్నమాట. నమ్మనోళ్ళు ఎవరు చెప్పినా ఆ మాటలు మనకు అర్థమవుతుందండి. మోషే ప్రవక్తలు ఉన్నారైనా భూలోకంలో, వాళ్ళ మాటలు వింటే సరిపోతుంది, వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటే సరిపోతుంది, తప్పకుండా ఈ లోకానికి వస్తారు, ఈ పరదేశికి వస్తారు. కాదు ప్రభువా, మృతుల్లో నుండి ఒకరిని పంపించాలి ప్రభువా. వాళ్ళ మాటలే, భూలోకంలో ఉన్నటువంటి బోధకుల మాటలే నమ్మకపోతే, బోధకుల మాటనే చేపట్టకపోతే, వారు చెప్పింది అర్థం చేసుకునే స్థితిలో వారు లేకపోతే మృతులలో నుండి లాజరును పంపించిన వారు నమ్మరు. నమ్మే మనుషులు భూలోకంలో ఉన్నవారు చెప్పినా నమ్ముతారు. అయినా ఇక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి రాకుండా దేవుడు అగాధం ఉంచాడు. అసలు రావడానికి బైబిల్ గ్రంథం ఒప్పుకోదు, దేవుని యొక్క చట్టం ఒప్పుకోదు, రావడానికి ఛాన్సే లేదు. అంటే పాతాళంలో, నరకంలో బాధపడుతున్నటువంటి, వేదనకరమైనటువంటి స్థలంలో బాధపడుతున్న ధనవంతుడు మన గురించి ఆలోచిస్తున్నాడండి దేవుని బిడ్డలారా. ఆ వేదనకరమైనటువంటి స్థలంలోకి వెళ్ళకూడదని అబ్రహాం ఆలోచిస్తున్నాడు దేవుని బిడ్డలారా. అందరూ కూడా ఈ నెమ్మదికరమైనటువంటి స్థలంలోకి వెళ్ళాలని, భూమి మీద ఎన్నో వాక్యాలు చెబుతున్నటువంటి భక్తుల మాటలు విని నేర్చుకొని నమ్మి పరదేశికి రావాలని ఆయన కూడా కోరుకుంటున్నాడు. అంటే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చివరిగా యెషయా గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం. పాతాళంలో ఉండి వేదనకరమైన స్థలంలో ఉన్న వాళ్ళందరూ బాధపడుతూ ఉంటే, వాళ్లకు పరిచయమైన వాడు భూలోకం నుండి ఒకడు వెళ్ళిపోయాడు అనుకోండి, వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారట వాళ్ళు? నీవు ప్రవేశించుచుండగానే, అనగా ఈ లోకంలో నీకు నచ్చినట్టుగా బ్రతికి ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు, నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది, అది నిన్ను చూసి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను, జనములను, రాజులనందరినీ వారి వారి సింహాసనం మీద నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూచి, నీవును మా వలె బలహీనుడవైతివా, నీవును మా బోటివాడవైతివా అందరూ. ఒరే ఒరే ఒరే, నువ్వు వాక్యం ఆడున్నప్పుడు నువ్వు వాక్యం విను, ప్రభు నమ్ముకో అని చెబుతుంటే నువ్వు పరదేశికి వెళ్తావని నేను అనుకున్నాను. నేను ఎలాగో భూలోకంలో నాకు ఎన్ని చెప్పినా పరదేశి లేదనుకున్నాను, పరలోకం లేదనుకున్నాను. అలా అనుకొని నేను చనిపోయాను. కానీ నేను బ్రతికున్నప్పుడు భూలోకంలో నువ్వు చెప్పావు కదరా, నాకు యేసుని నమ్ముకో, ప్రభు నమ్ముకో నువ్వు నాకు చెప్పావు కదా. నేను ఈ పాతాళానికి వచ్చాను, నరకంలో బాధపడుతున్నాను. నీ గురించి నేనేమనుకున్నానంటే, నీవు క్రీస్తు గురించి ప్రకటించావు కాబట్టి నీవు పరదేశికి వెళ్తావేమని అనుకున్నాను. ఓరి, నీవు కూడా నా లెక్కనే అయిపోయావా? ప్రభువు నమ్ముకున్నావు కానీ ప్రయోజనం లేదురా బాబు. నీవు కూడా ఈ పాతాళంలో వేదనకరమైన స్థలంలోకి వచ్చావా? నీవు పరదేశికి వెళ్తావు అనుకున్నాను. అంటే నువ్వు జీవించిన జీవిత విధానం కూడా బాగలేదనుకుంటున్నాయటువంటి ప్రేతలు, నరకంలో ఉన్నటువంటి ప్రేతలు చాలామంది చెబుతారు. కానీ చెప్పిన ప్రకారంగా జీవించకపోతే వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారట? వేదనకరమైన స్థలంలోకి వెళ్ళినప్పుడు ఈ లోకములో మనం చెబుతాం కదా, ప్రభు నమ్ముకోలేని వాళ్ళు నరకానికి వెళ్ళారు కదా. ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, నరకంలో ఉన్న వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు కదా, పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు కావచ్చు, నెమ్మదికరమైన స్థలంలోకి వెళ్తారని వాళ్ళు అనుకున్నారు. వెంటనే మనం వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయాము?
వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోగానే బ్రతకక, దేవుని గురించి బ్రతకక వేదనకరమైన స్థలంలోకి వెళ్ళగానే అందులో ఉన్న వాళ్ళు ఏమంటున్నారట? నీవును మా బోటి వాడవైతివా అందురు, వారందరూ నిన్ను చూచి నీవును మా వలనే బలహీనుడవైతివా. ఎంతో మంచివాడమనుకున్నాము, క్రీస్తుని అంగీకరించిన వాడమనుకున్నావు, సువార్త ప్రకటించేసావు, ఇంత దరిద్రుడవైపోయావా? నాలాగనే నువ్వు కూడా, మాలాగనే నువ్వు కూడా ఈ యొక్క వేదనకరమైన స్థలంలోకి వచ్చావా? 5వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది, వారిలో గనులు, సామాన్యులు, ఘోష చేయవారు, హర్షించువారును పడిపోదురు. కాబట్టి ప్రభునందు దేవుని వల్లారా, నమ్ముకున్న వాళ్ళు నమ్మకంగా జీవించాలి. నమ్మలేని వాళ్ళు నమ్మకమైన మన జీవితం ద్వారా అనేక మంది మార్పు చెందాలి. పరలోకం ఉన్నది వాస్తవం, భూలోకం ఉన్నది వాస్తవం, వేదనకరమైన స్థలం ఉన్నది వాస్తవం, నెమ్మదికరమైనటువంటి స్థలం ఉన్నది వాస్తవం. ఈ జీవితం ఉందంటేనే మరో జీవితం ఉందని వాస్తవం. దృశ్యరూపకంగా పెట్టాడు. గొంగలి పురుగు మారిపోయి సీతాకు ఒక చిలుక అవుతుంది, ఒక విత్తనం చచ్చిపోయి మొక్కగా వస్తుంది. మనకు అర్థం కావడానికి దేవుడు ఎన్నో ఈ లోకంలో పెట్టాడు. ఇంకా నమ్మకపోతే నీ జీవితం ఆ నరకమే. కాబట్టి ఈ జీవితకాలంలో బ్రతికినన్ని రోజులు మనం చేసే క్రియలను బట్టి, మనం చేసే పాపాన్ని బట్టి ప్రతిఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చక్కటి నిర్ణయం తీసుకుందాము. చివరిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, ప్రతి మనుష్యుడు జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. దేహముతో జరిగించు ప్రతి పనులు విషయంలో దేవుడు వాని పనులను బట్టి, వాని క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడట. పాపిగానే జీవిస్తావా, దానికి ప్రతిఫలం నరకం. పరిశుద్ధునిగా జీవిస్తావా, దానికి ప్రతిఫలం పరలోకం. భక్తిగా ఈ లోకంలో జీవించి తుది శ్వాస విడుస్తావా, అయితే నెమ్మది పొందుతావు. పాపునిగా ఈ లోకంలో జీవించి మరణిస్తావా, అయితే వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోతావు. కాబట్టి ఇవన్నీ సత్యం, వాస్తవం, నిజం కాదనడానికి వీలు లేదు. ఎన్నో ఆధారాలు బైబిల్ గ్రంథంలో మనకున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, అశాశ్వతమైన ఈ జీవితాన్ని శాశ్వతం అనుకోకండి. శాశ్వతమైనటువంటి ఆ జీవితం లేదనుకోకండి. ప్రకృతి సంబంధమైన శరీరం గురించి ఆలోచించకండి. ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నదని ఆలోచన చేయండి. దేవుడు మీ భక్తికి, మీ విశ్వాసానికి దేవుడు తగిన ప్రతిఫలం అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా దేవ, ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ఇంతకుముందు కాలం చేసిన వారే ధన్యులు. ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే తల్లి గర్భంలో నుండి రాలిపోయిన వారే ధన్యులు. పుట్టిన పిల్లల్ని భక్తిలో పెంచిన వారి గర్భము ధన్యమే. బ్రతికి నీతిగా బ్రతికి మరణించిన వారు మరీ ధన్యులే. ఎందుకంటే వారందరూ కూడా పరదేశికి చేరారు కనుక. అవన్నీ నిజంగా ఉన్నాయా అని మేము ఆలోచించాం తండ్రి. అవన్నీ కూడా ఉన్నవి. మేము దృశ్యమైన వాటిని చూడకుండా అదృశ్యమైన వాటిని నిదానించి చూడ కృప చూపమని, మా జీవిత కాలమంతయి వరకు నీ కార్యక్రమాల్లో తలవాల్చే ధన్యత మా అందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ యేసయ్య పేరట ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు, ధన్యవాదాలు.